వెల్కమ్ టు N4 న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కవ్వంపల్లి పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించి తర్వాత అయ్యప్ప స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు నూతనంగా నియమితులైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించారు. అనంతరం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మామిడి రాజు ఏర్పాటు చేసిన చలివేంద్రంతో పాటు కేపీఎస్ ఆర్మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, ఎంఆర్ఓ ఫారూక్, ఎంపీడీఓ శశికళ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు గుడిసె ఐలయ్య, ఉట్కూరి వెంకటరమణారెడ్డి, కిసాన్ సెల్ నాయకులు పాషం రాజేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, మామిడి రాజు, ఆనందరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. చాలా రోజుల నుండి ఈ మండలము నిజంగా చెప్పాలంటే ఇది కరీంనగర్లో ఉన్నప్పుడు దూరంగా ఉండే, మరి ఇటువైపు ఏమో మన సిరిసిల్ల కేటీఆర్ గారు ఉండే, అటువైపు ఏమో సిద్దిపేటకు హరీష్ రావు గారు ఉండే. అవి రెండు దగదగ మెరుస్తూ ఉన్నాయి. కానీ మన ఇల్లంతకుంట మండలం బోసిపోయింది. రోడ్లు లేక బోర్లు లేక, పాఠశాలల ఏ విధమైన వస్తువులు లేక, అదేవిధంగా కేజీబీ స్కూల్కి దారి లేక, ఇవన్నీ ఉన్నప్పుడు నేను కలెక్టర్ గారితో పర్యటించినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతుగా కృషి చేసి ఎప్పుడైతే మార్పు తీసుకురావాలని, మంచి రోడ్లు వేయాలని చాలా రోడ్లను కూడా ఇప్పుడు రమణారెడ్డి గారన్న చెప్పినట్టు వెంకట్రావుపల్లి నుంచి సిద్దిపేట రోడ్డుని త్వరలోనే టెండర్ అయిపోయింది, ప్రారంభిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా వెడల్పు లేక ఆ వెడల్పు లేని రోడ్లోనే రోడ్ డివైడర్ పెట్టేసరికి ఇప్పుడు దాన్ని తీసి కొత్తది వేయాలంటే కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమానికి 50 లక్షలతో దీన్ని చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు మన ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో, ఉచిత బస్సే కానీ, 200 యూనిట్ల విద్యుత్తే కానీ, 500 గ్యాస్ సిలిండరే కానీ, దాంతోపాటు ఈరోజు మనం ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించుకున్నాం. ఈరోజు భూమి పూజ చేసి సిరికొండ గ్రామం లోపల ఆ విలేజ్ను ఫుల్ శాచ్యురేషన్కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అనుకున్నాం. మరి ఈరోజు అదే విధంగా సన్న బియ్యం కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు కూడా ఆలోచించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. పేదోడు సన్న బియ్యం తినాలని సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ గారు అందరూ ఆలోచించి సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. పేదవారికి నిజంగా కూడా చాలా సంతోషం. మనం ఎందుకంటే ఆ దొడ్డు బియ్యం వల్ల అవి బ్లాక్ మార్కెట్ పోవడము, డీలర్ దగ్గరనే వదిలేస్తే డీలర్ వేరే విధంగా మళ్లించడము, రీసైక్లింగ్ చేయడము, దాన్ని అమ్మడము, లేకపోతే వేరే రాష్ట్రాలకు తీసుకుపోవడము, ఎన్ని కేసులైనా మార్పు రాకపోయింది. కాబట్టి మనమందరం కూడా పేద ప్రజల కోసం ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పేద ప్రజల కోసమే ఈ యొక్క సన్నబియ్య కార్యక్రమాన్ని ఉగాది రోజు హుజూర్ నగర్లో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా ప్రారంభించినారు. మరి అదే కార్యక్రమాన్ని మన మండలం కూడా మనం ప్రారంభించినాము. వివిధ మండలాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా మనం ప్రారంభించడం జరిగింది. ఆ సన్నబియ్యంతో వండిన వంటను ఈరోజు ఒక పేదవాడి ఇంట్లో మనం భోంచేస్తే ఏ విధంగా ఉన్నదో అది కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి తప్పకుండా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మున్ముందుకు పోయి అభివృద్ధి ప్రధాన ఈ రాష్ట్రాన్ని నడిపించే విధంగా అన్ని కోణాల లోపల కూడా ఎక్కడ ఏ విధంగా కూడా నష్టపోకుండా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఉంచాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఒక చిన్న విజ్ఞప్తి, కలెక్టర్ గారు వచ్చినారు. 2 పడకల గది దానికోసం ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలని పెట్టినారు. ఆ 2 బెడ్రూమ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి. అర్హులైన వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఏదో నేను పోయి ఆ కబ్జా పెడతా అంటే కుదరదు అది. కాబట్టి కేసులు కూడా అవుతాయి. అదొకటి.
తర్వాత సార్ ఇప్పుడే మేము విన్నాము ఈ గ్రామీణ బ్యాంకుకు రాజీవ్ యువ వికాసం కింద వాళ్ళు అప్లికేషన్ తీసుకోవద్దు అనుకున్నారట. ఒక ఇండియన్ బ్యాంకు, ఒక పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఒక SBI అంట. మరి వాళ్ళకు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ ఇటువైపు అప్లై చేసుకోమని చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను.